కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి మరణం అయితే చాలా బాధాకరం. చాలా సీనియర్ నాయకులు వాళ్ళు జీవితాంతం కాపుల కోసం ఆయన పరితపించిన విధానం నిజంగా ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తుంది. అలాంటి ఒక నాయకుని, సీనియర్ రాజకీయ నాయకుని, రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు ముద్రగడ పద్మనాభం గారు అంటే తెలియని వాళ్ళు లేరు. అలాంటి నాయకుడిని కోల్పోవడం అయితే చాలా బాధాకరం. వారికి మన ఛానల్ తరపున కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం, నివాళి ఘటిస్తున్నాం. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత ఆయన కూతురు ఆయన చూడడానికి వస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు కొంతమంది. అదేవిధంగా ఆ బిడ్డ కన్నీళ్ళను చూసి కూడా కనీసం కనికరించకుండా ఆమెను తన తండ్రిని చూడకుండా అయితే చేయడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా కొంతమంది ఆయన చనిపోతే దాన్ని రాజకీయానికి వాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారి గురించి ఏం మాట్లాడాడు, అదేవిధంగా ఆ బిడ్డ కన్నీళ్లు ఏ విధంగా ఉన్నాయి, పోలీసులను రెండు చేతులు జోడించి ఏ విధంగా ఆమె వేడుకుంటుంది అనేది ఒకసారి చూడండి. చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాము. అర్థం చేసుకోండి. తీసుకొచ్చాను సార్. ఇంక ఏడు పెంచకండి సార్. ఇబ్బంది కాదు, ఎవరికి ఇబ్బంది. నా మాట వినండి, తీసేయండి. పెద్దల్ని గౌరవించాలి మనం, ప్లీజ్. పెద్దల్ని గౌరవించాలి. పెద్దలు ఏదో మాట అంటారు, మనం దాన్ని తీసుకోవటం తప్ప ఆయన్ని గౌరవించాలి, ప్లీజ్. నేను కులాలనే కలిపేవాడిని, పార్టీలనే కలిపేవాడిని. కుటుంబాన్ని వేరు చేస్తామా? కుటుంబాన్ని కలుపుతాం. ముద్రగడ గారిని, కాంతి గారిని కలుపుతాం తప్ప మనం కూర్చొని వేరు చెయ్యం. అలా పరిస్థితి ఎప్పుడు తీసుకురాం. చూశారు కదా, ఆ బిడ్డ గుండెలు బాదుకుంటూ ఏ విధంగా తన తండ్రిని చూడాలని రోధిస్తుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది, కనీసం కనికరించట్లేదు. ఆ టీవీలలో న్యూస్ చూస్తుంటే ఆయన అనుచరులు ఆయన అడ్డుకున్నారని చెప్పి మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ గుండెలు పదిలేలాగా ఆమె రోధిస్తుంటే ముద్రగడ పద్మనాభం గారి అనుచరులు ఆమెను అడ్డుకున్నట్టుందా, అక్కడ వేరే వాళ్ళు అడ్డుకున్నట్టుందా అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారి అనుచరులు అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన కూతుర్ని, ఆయన కొడుకుని చూసే ఉంటారు కదా, ఆయన కూతుర్ని ఎత్తుకొని పెంచే ఉంటారు కదా. అలాంటి వాళ్ళు తన తండ్రిని చూడడానికి రాకుండా అడ్డుకుంటారు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా దీని వెనకాల కూడా రాజకీయం చేయడం అయితే తగదు. ఎందుకంటే తన తండ్రిని చూడాలనుకోవడం నిజంగా ఒక తండ్రికి కూతురికి మధ్య చాలా అలకలు ఉంటాయి. తండ్రి కూతురు మీద అలగొచ్చు, కూతురు తండ్రి మీద అలగొచ్చు, ఎన్నో రకాల గొడవలు కూడా అవుతుంటాయి తండ్రికి కూతురికి, ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్య. కానీ చావులో కూడా ఇంత దారుణంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఆడపిల్లకు ఉన్నంత ప్రేమ నిజంగా మగవాళ్ళకు ఉండదు. ఎందుకంటే తండ్రి మీద కానీ తల్లి మీద కానీ అసలు ఆడపిల్లల వేదన, ఆడపిల్లల కన్నీళ్ళు అనేది వాళ్ళు గుండెల్లో దాచుకుంటారు. అదేవిధంగా వాళ్ళ ప్రేమ తండ్రి మీద అసలు చెప్పనక్క. నిజంగా ఆడపిల్లకు తండ్రి మీద ఉన్నంత ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు. సరే, తండ్రి ఈ కూతురు మీద అలుగొచ్చు, తిట్టొచ్చు, అవసరం లేదనొచ్చు, ఎల్లగొట్టొచ్చు, ఎన్ని రకాలుగైనా తండ్రి కూతురు మీద కోప్పడే అది ఉంటుంది తండ్రికి. కానీ ఆ కూతురు చావులో నా తండ్రి చనిపోయిండు అనే వార్త ఏదైతే ఉంటుందో చూసారా, ఆ వార్త ఎన్ని బాధలున్నా, ఎన్ని గొడవలున్నా అవన్నీ పోతాయి. ఆ తండ్రిని చూడాలి, తండ్రితో ముడిపడ్డటువంటి అనుబంధం ఎవరో ఆపితే ఆగుతుందా? ఆ బిడ్డ కనీసం తండ్రిని చూస్తే తప్పేమొస్తుంది? తండ్రిని చూస్తుంది, ఏడుస్తుంది, రోధిస్తుంది. ఆ బిడ్డ తండ్రిని చూడడం అంత పెద్ద తప్ప? చనిపోయాడు కదా, మళ్ళీ కనబడాడు కదా, మళ్ళీ మీరు అడ్డుకొని చూడకుండా చేస్తే జీవితాంతం ఆ బిడ్డ ఏడుస్తూనే ఉంటుంది కదా. ఒక్కసారి చూపిస్తే ఆ తండ్రి కూతుర్ల మధ్య ఎన్నెన్నో ఉండనియండి, ఆ చివరి చూపులో ఉండే బాధతో కూడిన ప్రేమ ఎట్లుంటుందో తెలుసు కదా. అది తప్పు, చాలా తప్పు. నిజంగా రాజకీయంగా వీళ్ళ మధ్య విభేదాలు ఉండొచ్చు. ఎందుకంటే కూతురు అయినా తండ్రి అయినా కూతురు చెప్పినట్టు తండ్రి నడుచుకోడు, తండ్రి చెప్పినట్టు కూతురు నడుచుకోడు. ఎందుకంటే వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి, వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంటుంది కదా. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలని అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలనేది వాళ్ళ హక్కు, అది వాళ్ళ స్వేచ్ఛ. అది నిజంగా వాళ్ళకి ఒక స్వేచ్ఛ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. మనం ఏం నిర్ణయం తీసుకోవాలి, మనం ఎలా ఉండాలనేది అది వాళ్ళ హక్కు. అది ఏ విధంగా ఉంటారు. కానీ అట్లని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి తండ్రిని తిట్టలేదు కదా, ఇక్కడ తండ్రిని దూషించలేదు కదా, తండ్రి గురించి ఆలోచించింది కదా. ఆ తండ్రి బిడ్డను పక్కన పెట్టినా, బిడ్డ మీద కోపంతో పక్కకు జరిపినా, అవసరం లేదని చెప్పినా కూడా ఆ బిడ్డ తండ్రి మీద పరితపిస్తూనే ఉంది కదా, తండ్రి కోసం ఆలోచిస్తూనే ఉంది కదా. ఆమె నిర్ణయం తీసుకోవడమే తప్పనుకుంటే ఎలా చెప్పండి? ఆమె నిర్ణయం ఆమె తీసుకునే రైటు, ఆమెకు పెళ్ళయింది, ఆమెకు కుటుంబం ఉంది, ఆమె నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆ నిర్ణయం తీసుకున్నంత మాత్రాన తండ్రిని వద్దనుకోవడం కాదు కదా. రాజకీయాల్లో ఇది కామన్. ఒక తండ్రి ఒక పార్టీలో ఉంటే కూతురు ఒక పార్టీలో, లేదంటే కొడుకు ఒక పార్టీలో ఉంటే తండ్రి ఒక పార్టీలో. ఇవి ఎంతమందిని చూసలేము మనము. కూతురు ఒక పార్టీలో జాయిన్ అయిందని చెప్పేసి కూతురు మీద తండ్రికి కోపం ఉండొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, అన్ని రైట్స్ ఉన్నాయి, అలగొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ చచ్చిపోయినప్పుడు ఆ కూతురు
తండ్రిని చూడడానికి వస్తే వీళ్ళు అనేది ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, కానీ తన తండ్రి మళ్ళీ కనబడతాడా, కనబడు కదా, ఆ తండ్రిని చూడడానికి వస్తే అడ్డుకోవడం అనేది చాలా చాలా బాధాకరం. రెండు చేతులు జోడించి పోలీసులను అడుక్కొని ఆ తండ్రిని చూడడానికి రావడం అనేది చాలా బాధాకరం. ఈ రాజకీయాల్లో ఇట్లాంటివి అయితే కరెక్ట్ కాదు. చనిపోయినప్పుడు రాజకీయం చేయడం అనేది అసలు చాలా తప్పు. పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పిండు, ఎన్నికలకు ముందు ఆమె పార్టీలో జాయిన్ అవుతామని వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు మీరు నా పార్టీలో జాయిన్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ తండ్రి గారిని మిమ్మల్ని వేరు చేయడం నాకు ఇష్టం లేదు, రాజకీయాల పరంగా కుటుంబాలు విడిపోదు, తండ్రి కూతుల మధ్య విభేదాలు రావద్దు, కలిసి ఉండాలి, పార్టీలైనా కలిసి ఉంచుతా, ఆ తండ్రి కూతురునైనా కలిసి ఉంచుతా, అవసరమైతే మీరు పిలిస్తే నేను మీ ఇంటికి కూడా వస్తా మీతో పాటు అని చెప్పి ఆ రోజు వాళ్ళని పార్టీలో కూడా చేంజ్ చేసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. అదే విధంగా కొంతమంది యువత ఆయన ఫోటోను ప్రవేశించారు, ఒక కోపానికి లోనైతే అట్లా చేయడం తప్పు. పెద్దవాళ్ళని గౌరవించుకోవాలి, మనకి పెద్దవాళ్ళు తిట్టినా పడాలి, కొట్టినా పడాలి, మనం ఈ విధంగా ప్రవర్తించకూడదని అభిమానులకు చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అంటే ఒక వాల్యూస్ పాటిస్తాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అందరినీ గౌరవిస్తాడు. తండ్రి కూతురులైనా ఎవరినైనా 10 మందిని కలిపడో తప్ప విడగొట్టోడు కాదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మీద కూడా కొంతమంది కావాలని రాజకీయ కోణంలో అంటే చావులో కూడా రాజకీయం చేస్తారు. వాళ్ళు నిజంగా మనుషులైనా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరు చనిపోయినా ఎంత రాజకీయ కక్ష శత్రువు అయినా సరే ఆపదలో మనం బాధపడే విధంగా ఉండాలి, కానీ ఇట్లా అవతలోని మీద ఈ రాజకీయంగా ఉపయోగించుకునే విధంగా అయితే అసలు ఉండకూడదు. అసలు ముద్రగడ పద్మనాభం గారు ఏ పార్టీలో ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయనను గౌరవిస్తాడు. ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఆయన అనలేదు. అదేవిధంగా వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు వేరే పార్టీలాగా కూతుర్ని తీసుకొచ్చి తండ్రి మీద విమర్శలు చేయించేటోడు కాదు. అదేవిధంగా వాళ్ళిద్దరిని విడగొట్టుడు అయితే కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 మందిని కలపడం తప్ప విడగొట్టడం అసలు కాదు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు కూడా వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అని ఛాలెంజ్ చేసిండు. నా పేరు కూడా మార్చుకుంటా, ఓడించకపోతే అన్నాడు, పేరు కూడా మార్చుకున్నాడు. అలాంటి వ్యక్తికి ఏదైతే పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ వాళ్ళు గౌరవించిర్రా అంతగానం ఒకసారి ఆలోచన చేయాలి. ఆయనకు తగిన గౌరవం ఇచ్చిర్రా? తమ్మున నాయకుడు ఒక మాట చెప్పిండు, ఆ మాట మీద నిలబడ్డాడు. అలా మాట మీద నిలబడ్డ వ్యక్తిని అంతలా గౌరవించిన అనేది కూడా ప్రజలు ఆలోచన చేయాలి. అలాంటి వ్యక్తికి ఎంత అండగా ఉన్నారు అనేది కూడా ఆలోచన చేయాలి. మనం అలాంటి వ్యక్తిని మనం చూడలేం. చాలా గొప్ప నాయకుడు ఆయన, చాలా పోరాటం చేసిన నాయకుడు, కాపు కులం కోసం ఫస్ట్ నుంచి ఒకటే స్టాండ్ మీద ఉన్న నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. నిజంగా అట్లాంటి నాయకుడిని కోల్పోవడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం. ఆయన తన కూతురు మీద అలుగొచ్చు, తిట్టొచ్చు, కొట్టొచ్చు, ఏదైనా ఆయనకు హక్కుంది. అలా ఆయన తండ్రి కాబట్టి ఆయనకు ఏదైనా హక్కుంది. కానీ ఇలాంటి బాధాకరమైన సిచ్యువేషన్లో మళ్ళా ఆ కూతురు ఆ తండ్రిని చూస్తుందా లేదా అనేది కూడా ఆలోచన చేసి ఆ కూతురికి ఆ తండ్రిని ఒక 10 నిమిషాలు చూపిస్తే ఆ గుండెల్లో ఉన్న బాధ, ఒక ఆడబిడ్డకు ఉండే బాధ తండ్రి మీద, అది ఆ ఆడబిడ్డకే తెలుస్తుంది, ఆడపిల్లలకే తెలుస్తుంది. ఇట్లా అడ్డుకున్న వాళ్ళకి, ఎన్నో మాటలు చెప్పే వాళ్ళకి తెలియదు. దయచేసి ఇట్లాంటి చేయడం చాలా చాలా బాధాకరం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల్ని అధికారికంగా చేయాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా స్పందించడం కూడా జరిగింది. నిజంగా చాలా చాలా బాధాకరం. ఒక మంచి లీడర్ని మనం కోల్పోయాం అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం అధికార లాంఛనాలతోటి ఒక ఉద్యమం చేసినటువంటి ఒక ఉద్యమ నాయకుడు, సీనియర్ నాయకుడు అయినటువంటి పద్మనాభం గారి అంత్యక్రియ నిర్వహించాలని పిలుపునివ్వడం అనేది జరిగింది. నిజామాబాద్ కాపు సమాజానికి ముద్రగడ పద్మనాభం గారి మరణం చాలా లోటు అని చెప్పొచ్చు. చాలా చాలా బాధాకరమైన వార్త ఇది. పద్మనాభం గారికి మరొకసారి ఘననీయాలు అర్పిస్తూ చావుల మీద రాజకీయాలు ఎక్కడైనా జరగకూడదని కోరుకుంటున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. జై హింద్, జై భారత్.